స్నానం చేసుకుంటే సబ్బు పోయి బాత్రూమ్ గుండెలో పడ్డది, అది పెంటలో పడ్డది. పెంటలో పడగానే ఇప్పుడు మనం చేయబెట్టి తీస్తామా? చేయబెట్టి తీస్తామా? తీయం. అదే బంగారం పడితే, బంగారం పడ్డది అనుకో ఆ పెంటల ఖచ్చితంగా తీస్తాం. వజ్రం పడ్డదనుకో ఆ పెంటల పగలగొట్టైనా తీస్తాం కదా. అయితే మనం సప్పు పడిపోతేనేమో తీసుకుంటలేము, కానీ బంగారం పడినప్పుడు అంటితే అంటింది లేని బంగారాన్ని తీసుకుంటున్నాము బాత్రూంలో పడితే. వజ్రం పడదనుకో అంటితే అంటింది లేని తీసుకుంటున్నాం. ఇప్పుడు యేసు క్రీస్తు ఈ లోకము నాకు పెంటాలన్నాడు. ఎందుకంటే దేవుడు ఫస్ట్ సృష్టించినప్పుడు అందంగా ఉంది. ఎప్పుడైతే అవ్వ పాపం చేసిందో అప్పటి నుంచి ప్రపంచం అంతా పాపంలో మునిగిపోయి పెంటలా మారిపోయింది. ఇప్పుడు ఈ పెంటలో మనము జీవిస్తున్నాం. దేవుడు మనల్ని ఏమంటుంది తెలుసా? నువ్వు నా బంగారాన్ని, నువ్వు నా వజ్రాన్ని, నేను నిన్ను ప్రేమిస్తున్నా. నువ్వు ఇంతలా లోకంలో పడిపోతున్నావు, లోక పాపంలో పడిపోతున్నావు కదా. నేను నిన్ను పట్టుకున్న తర్వాత నీకు అంటుకున్న పాపము నాకు తాకినా పర్వాలేదు, నేను నిన్ను పరిశుద్ధపరుస్తా, నిన్ను పవిత్రపరుస్తా. మరలా ఆ పెంటలోకి పోకు అంటున్నది.